రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కవిత. ర్యావిరాల చెరువు కబ్జాకు గురవుతుందని ఎమ్మెల్యే సబిత అనుచరులే ఈ చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా ఏం చేస్తుందని ప్రశ్నించారు కవిత. ఎల్బీ నగర్లో డంపింగ్ యార్డు తీసేస్తామని చెప్పి రెండు సార్లు సుధీర్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఇప్పటికీ ఆ సమస్య తీరలేదన్నారు. ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నంలో పర్యటించారు కవిత. అనేకమైనటువంటి చెరువులు స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి. దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓన్లీ చిన్న వాళ్ళ మీదనే పడతారా, పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడికి ఆటోనగర్ డంపింగ్ యార్డ్, ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ సమస్య తీరుస్తాం, రిమూవ్ చేస్తామని చెప్పి 2 ఎలక్షన్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కెమికల్ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆటోనగర్లో పడేయడంతో ఇబ్బంది అవుతున్నది. జంతు కలేబరాలను తీసుకొచ్చి ఇక్కడ పడేయడంతో చాలా సీరియస్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆటోనగర్ క్లీనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకుల్ని, అట్లనే ఎంపీ గారు ఈటెల రాజేంద్రన్న గారిని కూడా నేను కోరుతా ఉన్నాను.